చూడు, చాలా జాగ్రత్తమేనండి. చాలామందికి సత్యం తెలియటం లేదు. తిన్నోడు గొప్పోడా, తినలేనోడు గొప్పోడా, తాగినోడు గొప్పోడా, తాగలేనోడు గొప్పోడా, సిగరెట్ కాల్చినోడు గొప్పోడా, సిగరెట్ కాల్చలేనోడు గొప్పోడా? చెప్పండి. తాగినోడే గొప్పోడు. ఇంకా చెప్పాలి. ప్రశ్న వేసాను, మీరు ఆన్సర్ చెప్పాలి. మీరు ఆన్సర్ చెప్తేనే కదా దానికి ముందుకు వెళ్ళగలం మనం. మన జేఎస్ రాములు గారు చెప్పారు, తాగినోడు గొప్పోడు. ఇంకా సిగరెట్లు కాల్చినోడు గొప్పోడా, సిగరెట్ కాల్చలేనోడు గొప్పోడా? కాల్చలేనోడే గొప్పోడు. ఒక దానా చెప్పింది కాల్చలేనోడు గొప్పోడు. కైని వేసుకున్నాడు. ఆల్రెడీ తాగుడు కోసం చెప్పేశారు ఎవరు, మన జేఎస్ రాములు గారు చెప్పారు. కైని గంజాయి తాగినోడు గొప్పోడా, తాగలేనోడు గొప్పోడా? చెప్పండి. తాగలేనోడే గొప్పోడు. తాగలేనోడు గొప్పోళ్ళు అందరూ చేతులు ఎత్తండి. 1 2 3 4 5 అంతే. ఎందుకో తెలుసా? మందు తాగినోడు గొప్పోడు, తాగలేనోడు గొప్పోడు కాదు. సిగరెట్ కాల్చినోడు గొప్పోడు, సిగరెట్ కాల్చలేనోడు గొప్పోడు కాదు. చాలా జాగ్రత్తగానండి. నేను గొప్పోళ్ళ సంగతి అడుగుతున్నాను. అమ్మో, మా పాస్టర్ గారు మందు తాగినోడు గొప్పోడు అంటున్నారు కదా, నేను చర్చ అయిపోగానే వెళ్ళిపోయి కోటర్ కొనుక్కొని తెచ్చి ఇంట్లో వేసారు అనుకో, నేనేం చేయలేను. సిగరెట్ కాల్చినోడు గొప్పోడని మా పాస్టర్ చెప్పాడు రా, అయితే నేను గొప్పోడు అని చెప్పి వెళ్ళి పెట్టుకొని బుస్సుమని ఊగుతాడు అనుకో, నేను చెప్పలేను. కైనీ తిన్నోడు గంజాయి తాగినోడు గొప్పోడని మా పాస్టర్ చెప్పాడని చెప్పేసి వెళ్ళి కైనీ పేకట తెచ్చి సున్నం వేసి అసలు ఎలాగుందో చూద్దామని ఒక నలుపు లోపటేసాడు అనుకో, లేకపోతే ఏం పలుకులు, ఏవో పలుకులు చెప్తుంటారు సువార్తకి వెళ్ళినప్పుడు. కేసరి పలుకులు అంటే అదేదో అనుకుంటా, అదే గుట్క పానిపరకలో అవి వేసినోడు గొప్పోడు అని పాస్టర్ గారు చెప్తున్నాడు. ఎన్ని ఎలాగా ప్యాకెట్ సింపి బుడుక్కుమని వేసాడు అనుకో, దానికి నేను బాధ్యుని కాదు. చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఎందుకు వాళ్ళు గొప్పోలంటే మందు చేసే మీద ఒకటి రాసి ఉంటుంది. ఏమని రాసి ఉంటుంది? ఇది హానికరము. చాలా జాగ్రత్త వినండి. పాము పొడుస్తుంది అని తెలుసుండి పాము దగ్గర పొడిపించుకుంటాడు ఎవడైనా? పొడిపించుకోడు. తేలు కుడతాదని తెలుసుండి తేలుని ఎవడైనా కుట్టమ్మా అని చెప్తాడా? ఎవడైనా చెప్పడు. గానాలు చెప్తున్నారు. మీకు అర్థమైంది ఇందులో పాయింట్? పాము పొడుస్తుంది, విషము అది పొడిచినా ఇమ్మీడియట్లీ మనిషి చచ్చిపోతాడని తెలుసుండి ఎవడైనా పాముతో పొడిపించుకుంటాడేంటి? అదంతా కాదండి. మీకు ఒక గ్లాస్ తోటి నీళ్ళు తీసి దాంట్లో విషం కలిపానండి మీ ఎదురుకుంటే తాగిన మరుక్షణమే చచ్చిపోతాడంటే మీరు ఎవడని తాగుతాడా? ఈడెవడరా బాబు ఈ పాస్తి ఈ చర్చికి వెళ్ళడమే వేస్ట్, మనం వేరే చర్చికి పోదామని పోతారా? కానీ మందు చేసే మీద ఇది తాగుతూ హానికరమని తెలుసుండి కూడా తాగుతున్నారు. సిగరెట్ ప్యాకెట్ మీద అమ్మునోడికి బుద్ధి లేదు, కానీ కొనుక్కున్నాడు ఏం చేస్తున్నాడు? సిగరెట్ ప్యాకెట్ మీద ఈ క్యాన్సర్ వచ్చి పెది ఊడిపోద్ది, అలా ఊడిపోద్ది, ఈ ఊడిపోద్ది, అన్ని ఫోటోలు వేస్తుంటారు. క్యాన్సర్ వచ్చి చచ్చిపోయాడని వేస్తారా లేదా సిగరెట్ ప్యాకెట్? అయినా ఆ ప్యాకెట్ మీద బొమ్మ ఉన్నాడు కొనుక్కొని తాగుతున్నాడు. కైని బొమ్మ మీద కూడా వేస్తారా ఏదా? అదేదో గుటక ఏది, అదేం పలుకులు, కేసరి పలుకుల మీద వేస్తారు, గంజా మీద వేస్తారు. ఇవన్నీ మీరు తిన్నా తాగినా యూజ్ చేసినా మీరు చనిపోతారా బాబు అని అందు మీద రాసినా వాళ్ళు వాడుతున్నారంటే వాళ్ళు మరణానికి ఎదురెళ్తున్నారు. అది తాగితే చచ్చిపోతాడని తెలుసుకున్నాడు తాగుతున్నాడే. ఆడు తింటే క్యాన్సర్ వచ్చి చచ్చిపోతాడని కూడా వాడు తింటున్నాడే. ఇది తాగితే మత్తుకి బానిసైపోతాడు, ఏది డ్రగ్స్కి వాటికి మత్తులకి బానిసైపోయి జీవితం నాశనం అయిపోతాయని తెలుసు కూడా వారు తాగుతున్నారు. ఈ జీవ గ్రంథమును పట్టుకుని నడిస్తే నిత్య జీవానికి, మరణము తప్పించి నిత్య జీవానికి పోతామని తెలిసినా ఇది పట్టుకొని ఎవరు నట్టడం లేదు. నాశనానికి దారి తీస్తుందని చెప్పినా నడుస్తున్నారండి. మీకు అర్థమైందా? నాశనానికి దారి తీస్తుందని చెప్పినా, అనేకులు బోధించినా, తల్లిదండ్రులు చెప్పినా, అక్క చెల్లెలు చెప్పినా, ఉపాధ్యాయులు చెప్పినా అది తాగుతూనే ఉన్నాడు. గంజాయి కాలుస్తూనే ఉన్నాడు, సిగరెట్ కాలుస్తున్నాడు. దాని మీద హానికరమైన బొమ్మన్నా కాలుస్తున్నారు. ఈ గ్రంథం మీద హానికరమైన పేరు ఉండదు, కానీ పరిశుద్ధ గ్రంథం అని పేరు ఉంటుంది. పరిశుద్ధ గ్రంథం అనే పేరు ఉంటుంది. మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటిస్తే నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడిన దేనిని రక్షింపబడతాడు? నీ శరీర ఆశల నుండి రక్షింపబడతాడు, ఆత్మ నరకంలోనికి పోకుండా రక్షింపబడతాడు. దీన్ని పట్టుకుంటే నాశనం అయిపోయాడనే పదం ఎవరి దగ్గర ఉండదు. నాశనం అయిపోయిన బాగు చేస్తుందని చెప్పినా దీన్ని ఎవడు పట్టుకోవటం లేదు. మీకు అర్థమైంది ఇందులో పాయింట్? ఇది నాశనం అయిపోయిన రక్షిస్తుందని చెప్పినా దీన్ని ఎవడ పట్టుకోవటం లేదు, దీన్ని ఎవడ నమ్మటం లేదండి.
పెద్ద నోరులెట్టి పాటలు పాడి కరపత్రాలు పంచి సువార్తలు ప్రకటన చేసి బోర్డులు దిగ్గొట్టి అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నా ఇది మత బోధ. క్రీస్తు మతాన్ని స్థాపించడానికి వచ్చాడు. ఇది మత బోధ. క్రైస్తవు మాకు వద్దు పొమ్మంటున్నారే తప్ప ఇది మతం కాదురా బాబు, ఇది మార్గము. నీ కొడుకు బ్రతుకు మార్చే మార్గం, నీ భర్త బతుకు మార్చే మార్గం, నీ కూతురు బతుకు మార్చే మార్గం, నీ భార్య బ్రతుకు మార్చే మార్గం. ఇది పట్టుకోండి, ఇది వినండి అని చెప్తే ఎవడో వినటం లేదు. కానీ దాన్ని వింటున్నారు. ఏమని? మందు బాటిల్ మీద దున్నా తాగేస్తున్నారు, సిగరెట్ పెట్టి మీద బొమ్మ వేసినా అదే కాల్చేస్తున్నారు, కైని ప్యాకెట్ల మీద బొమ్మ వేసినా అది నవ్వులేస్తున్నారు. అది హాని చేస్తుంది, ఇది హాని చేయదు. ఇది హాని చేస్తుందా? హాని చేయదు. అది హాని చేస్తుంది. హాని చేసిన దానికోసమే వాళ్ళంతా తెగించి బరి తెగించి అవి తిని తాగి పడుకుంటే హాని చేయలేని గ్రంథాన్ని పట్టుకుని మనం పరిగెట్టాలా లేదా? పరిగెట్టలే లేదా? హాని చేస్తుందని తెలిసినా వాళ్ళు తెగించి పరిగెడుతున్నారు వాటి కోసం. ఇది హాని చేయదు, హాని చేయబోతున్న వాళ్ళు కాపాడుతుందని తెలిసినా దీన్ని ఎవడ పట్టుకొని పరిగెట్టడం లేదు. దాని కొరకే వాళ్ళు ప్రాణాలు పెట్టడం కోసం అంత తెగిస్తే మనం ప్రాణాలు కాపాడడం కోసం ఇంకెంత తెగించాలి? అవునా కదా? చెప్పండి, అవునా కదా? హాని చేస్తుంది, ప్రాణం పోతుందని తెలిసినా మంచం మీద ఉన్నప్పుడు అప్పుడు బాధపడినా వాడికి ప్రయోజనం లేదు. కానీ హాని చేస్తుందని దానికోసం వాళ్ళంతా పరితెగిస్తే హానిని కాపాడుతుందని చెప్పిన గ్రంథాన్ని పట్టుకొని ఇంకా మనం పరిగెట్టాలి. ఎలా తెలుసా? మనం ప్రాణం పోయినంత వరకు కూడా పరిగెట్టాలి. దేవుడికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అసలు మన నిరీక్షణ ఏంటి? మనకి ఏదో ఒకటి ఏడుస్తుంది కదా. ఇప్పుడు పిల్లడు పెళ్ళవిన తర్వాత పిల్లలు పుడతాడని ఒక ఆలోచన ఉంటుంది. ఉంటుందా? ఉండదా? పిల్లలు పుట్టలేదు, ఎందుకు పుట్టలేదో చెక్ చేసుకోవడానికి ఒక ఆలోచన ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలా, మామూలు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, గైనకాలజీ దగ్గరికి వెళ్ళాలా, లేకపోతే జనరల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా అని ఒక ఆలోచన ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత పుట్టకపోవడానికి కారణాలు ఏవో చెప్తారో ఈ మెడిసిన్స్ ఏవి వాడుతారు. తర్వాత ఈ విషయం, పిల్లలు గర్భం దాల్చిన తర్వాత, భార్య గర్భం దాల్చిన తర్వాత తండ్రికి ఒక ఆలోచన ఉంటుంది, గర్భం దాల్చిన స్త్రీకి ఒక ఆలోచన ఉంటుంది. ఏటి ఆలోచన? కొడుకు పుడితే ఏటి, కూతురు పుడితే ఏటి అని ఆలోచన. తండ్రికి కొడుకు పుడితే ఏటి, కూతురు పుడితే ఏటి అని ఆలోచన. భర్త యొక్క తల్లిదండ్రులకి మా కోళ్ళకి కొడుకు పుడతాడా కూతురు పుడతాదా అని ఆలోచన. కూతురు యొక్క తల్లిదండ్రులకి మా కూతురికి కొడుకు పుడతాడా కూతురు పుడతాడా అని ఆలోచన. అవునా కదా? అంటే ఫ్యూచర్ చాలా జాగ్రత్తగా, ఫ్యూచర్ కొరకు అప్పుడే ఆలోచన. కొడుకు కూతురు పుట్టాడు, పుట్టిన తర్వాత ఈ నెల పెంచి పెద్ద చేయాలని ఆలోచన, వీళ్ళు ఎలాగ పెంచి పెద్ద చేయాలని ఆలోచన. ఆడు 3వ సంవత్సరం 4వ సంవత్సరం 5వ సంవత్సరం వచ్చి బుడబుడకలు నరకలు వేసుకుని వెళ్తుంటే ఆ కూతుర్ని ఏ స్కూల్లో జాయిన్ చేయాలి? ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేయాలా, తెలుగు మీడియంలో జాయిన్ చేయాలా, ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయాలా, గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసి అమ్మ ఒడిలో వాటి కోసం ఆశిద్దామా అని ఆలోచన. స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత వాడు బాగా చదువుతున్నాడా లేదా, చదవకపోతే ఈయన ట్యూషన్ జాయిన్ చేసి ఇంకా ఈయన బాగా చదివిద్దామా లేదా అని ఆలోచన. ఇదంతా ఒక్కైతే వీడికి ఎటువంటి బట్టలు వేసి ఈయన తయారు చేద్దామని ఆలోచన. ఈ హెయిర్ స్టైల్ ఏ విధంగా ఉంటుందని ఆలోచన. ఆడపిల్లలకి ఇప్పి కటింగ్ ఉంటే బాగుంటుందని ఒక ఆలోచన, పెద్ద జడ ఉంటే బాగుంటుందని మరొక ఆలోచన. పిల్లల పట్ల మీ భవిష్యత్తు అప్పుడే వాళ్ళ భవిష్యత్తు కోసం మీరు ఆలోచిస్తూనే ఉన్నారు. వాళ్ళు కొద్ది పెద్ద అయిపోయిన తర్వాత 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్లో ఏ గ్రూప్ జాయిన్ చేయాలని ఆలోచన, ఏ కాలేజీలో జాయిన్ చేయాలని ఆలోచన, ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీకి ఏ యూనివర్సిటీలో జాయిన్ చేయాలని ఆలోచన, ఎక్కడ జాయిన్ చేయాలని ఆలోచన, తర్వాత ఏ ఉద్యోగం వస్తే బాగుంటుంది, ఏ ఉద్యోగం కొరకు అర్హత పొందితే బాగుంటుంది అని ఆలోచన. అన్ని ఆలోచనల మీదే నడుస్తూ ఉంటాయి. అంత అయిపోయిన తర్వాత వాడికి ఉద్యోగం వచ్చిన తర్వాత కుర్రోడికి పెళ్లి చేయాలని ఆలోచన, కూతురికి పెళ్లి చేయలేని ఆలోచన. పెళ్ళి అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టాలి, మళ్ళీ వాళ్ళ పిల్లలు పెద్ద అవ్వాలి. ఇదంతా రొటీన్ జరుగుతున్న దాని కొరకే. ఇంతకుముందు జరిగింది, ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడు జరుగుతున్నదే, రాబోయే కాలంలో జరుగుతుంది. ఇందులో ఎటువంటి మార్పు లేదు. మార్పు లేని దానికోసమే ఇంత ఆలోచన కలిగి ఉన్నప్పుడు నీ భవిష్యత్తును మార్చగలిగిన దాని కొరకు ఇంకెంత ఆలోచన కలిగి ఉండాలి నువ్వు. దేవుడికి మహిమ కలిగిన గాక. దేవునికి స్తోత్రం. అందుకే ఒక మాట చెప్తున్నాడు. ఏటా మాట? ఫిలిప్పీయులు 3వ అధ్యాయం 14వ వచనం. ఏంటండి? చాలా జాగ్రత్త చూడండి. అందరి గ్రంథాలు తీసి
క్రీస్తు యేసునందు ఎవరి ద్వారాగా పిలుపు ఎవరి ద్వారాగా? క్రీస్తు యేసునందు. ఏ పిలుపట? దేవుని ఉన్నతమైన పిలుపు కొరకు. ఈ లోకానుసారమైన పిలుపు కొరకు కాదు, దేవుని ఉన్నతమైన పిలుపు కొరకు. ఏంటి ఆ ఉన్నతమైన పిలుపు? ఏంటి? ఇంతకుముందు మాకు అప్పులు ఉన్నాయి, యేసుప్రభు నమ్మే అప్పులు పోయి. అదా? ఇంతకుముందు మాకు రోగాలు ఉన్నాయి, ఇప్పుడు యేసుప్రభు నమ్మిన తర్వాత రోగాలు పోయి. అదా? ఏంటా పిలుపు? ఎందుకొరకు పిలుస్తున్నాడు నిన్ను? అసలు ఎందుకొరకు నువ్వు యేసుప్రభు దగ్గరకు వచ్చావు? ఎందుకొరకు ఈరోజు పనులని మానుకునే చర్చిలో కూర్చున్నావు? ఎందుకొరకు శుక్రవారం వాళ్ళ మందిరంలోకి నువ్వు వస్తున్నావు? ఎందుకొరకు అసలు నువ్వు స్వార్థ ప్రకటన చేస్తున్నావు? అసలు నీ బుర్రలో ఒకటి ఏదైనా ఉందా? నీ పుట్టే కొడుకు కొరకు, నీ కూతురు కొరకు అనేకమైన ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు, వాళ్ళ ఫ్యూచర్ కొరకు నువ్వు ఆలోచించినప్పుడు అసలు యేసుప్రభు దగ్గరకు నువ్వు ఎందుకు వచ్చావు? అసలు యేసుప్రభుని ఎందుకు నమ్మావు? నువ్వు నమ్మేవా? నువ్వు నమ్మలేదే. నేను యేసుప్రభు నమ్మాను అంటాడు. ఎవడ యేసుప్రభు నమ్మలేదు. నీకు అర్థమైందా? ఇక్కడేమని చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు? మళ్ళీ చదవండి ఆ మాట, చాలా జాగ్రత్తగా వినండమ్మా. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము. ఒక గిఫ్ట్ వస్తుంది, అది క్షయమైనది కాదు, అక్షయమైనది. ఆ గిఫ్ట్ ఎలాంటిది? క్షయమైనది కాదు, అక్షయమైనది. దేవుడిచ్చింది ఎప్పటికీ పోదు. దేవుడిచ్చింది ఎప్పటికీ పోదు. చాలామంది తెలియక పెద్ద సెల్ ఫోన్ కొనుక్కొని గాడ్ గిఫ్ట్ అని రాసుకుంటారు. కొన్ని రోజులకు పోతాయి, నేల మీద పడినా పోతాయి. కొంతమంది ఇంటికి, ఈ గృహానికి క్రీస్తే అధిపతి వాచ్మ్యాన్ చేశారు యేసుప్రభుని తీసుకెళ్ళి. గృహానికి వేస్తే అధిపతి అట. అసలు గ్రంథంలో ఎక్కడా మాట రాయబడదు. అసలు ఈ గృహమునికి ఎవడైతే అధిపతి? యేసుక్రీస్తే అధిపతి అట. ఆ మాట గ్రంథంలో ఎక్కడ రాయబడదు. మీరు భూతత్వం ఎత్తినా కనపడదు. కానీ బోర్డు పెట్టుకుంటారు, ఎవరో వాచ్మ్యాన్. కొన్ని రోజులకి అప్పులు అయిపోయారు అనుకో, ఆ ఇల్లు అమ్ముకు తెప్పి పోతారు. ఇల్లు అమ్మించుకొని పోతారు కదా. మరి ఎలాగ అధిపతి అవ్వాడు? ఎలాగ అధిపతి అవ్వాడు? అవ్వడా అధిపతి? లేదే. ఇక్కడ చెప్తున్నాడు, దేవుని ఉన్నతమైన పిలుపు కొరకు, పిలుపునకు కలుగు ఏదట? బహుమానము పొందవలనని. ఎక్కడ పరిగెడుతున్నాడట? గురి యొద్దకే. ఏటా గురి? ఏటా గురి? ఆలోచన మనం కలిగి ఉండాలి కదా, క్రైస్తవులు కదా. నువ్వు యేసుప్రభు నమ్మేవరా? ఏంటి అసలు నీ జీవితం ఏంటి అని ఎవడన్నా అడిగితే ఏంటి చెప్తాం? ఏమని చెప్తాము? ఒకప్పుడు అక్కడ తిరిగావు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? ఏడు తేడా ఏటుంది? ఏట్రా ప్రయోజనం? ఏట్రా? ఒకప్పుడు తాగుడు తాగేవాడు, ఇప్పుడు యేసుప్రభు నమ్మే మానేసావు, ఇప్పుడు మంచిదే. ఒకప్పుడు సిగరెట్లు కాల్చేవాడివి, ఇప్పుడు కాల్చడం మానేసావు, మంచిదే. ఒకప్పుడు గంజాయి తాగేవాడివి, ఇప్పుడు తాగడం మానేసావు, మంచిదే. ఒకప్పుడు అబద్ధాలు ఆడేవాడిని, ఇప్పుడు అబద్ధాలు ఆడడం మానేసాను, మంచిదే. నేను మానేస్తాను. యేసుప్రభు నమ్మాలా? ఒకప్పుడు అయితే ఈ నమ్మడానికే యేసుప్రభుని నమ్మడం అంటే వేస్ట్ అండి. అంతే కదా. అన్యులు కూడా చాలామంది ఒకప్పుడు తాగిన వాళ్ళు ఇప్పుడు తాగడం మానేశారు. ఒకప్పుడు సిగరెట్ కాల్చిన వాళ్ళు సిగరెట్ కాల్చడం మానేశారు. ఒకప్పుడు గంజాలు తాగిన వాళ్ళు గంజాలు తాగడం మానేశారు. ఒకప్పుడు అబద్ధాలు ఆడిన వాళ్ళు అబద్ధాలు ఆడడం మానేశారు. అన్యులు కూడా మానేశారు. ముస్లింలు కూడా అనేకులు ఒకప్పుడు ఆ విధంగా ఉన్నారు, ఇప్పుడు ఈ విధంగా ఉన్నారు. అవి మానడం కోసం యేసుప్రభుని నమ్మాలా? మానవుని కోసం యేసుప్రభుని నమ్మడం అంటే అనవసరమే కదా. యేసుప్రభుని నమ్మకుండా కూడా మానేయగలవు. ఎలాగా? నీ ఆత్మను బట్టి, నీ ఆలోచన బట్టి, నీ తలంపుల బట్టి. నేను మానేయాలి రా, ఈ రోజు నేను అబద్ధాలను నన్ను నిర్ణయించుకున్నాడు ఇంకో మానేస్తాడు. ఈ రోజు నేను తాగుడు మానేయాలి, అందరూ నన్ను చీ కొడుతున్నారా, తాగేసి రోడ్ల మీద పడిపోతున్నాను, అందరూ చీ కొడుతున్నారా, ఎట్టి పరిస్థితుల్లో మందు దగ్గరికి నేను వెళ్ళకూడదురా అని మానేశాడు. అంటే యేసుప్రభుని నమ్మడం వల్ల మానలేదు, యేసుప్రభుని నమ్మడం వల్ల సిగరెట్లు మానలేదు, యేసుప్రభుని నమ్మడం వల్ల కైనీలు మానలేదు, యేసుప్రభుని నమ్మడం వల్ల అబద్ధాలు మానలేదు. మానేయాలనుకున్నాడు, మానేశాడు అంతే. దానికి యేసుప్రభుని నమ్మవలసిన పరిస్థితి ఏంటుంది? యేసుప్రభుని నమ్మకంటే మానేశాడు కదా. ఈ నమ్మి మానాడు, ఆయన నమ్మకంటే మానాడు. నీకు అర్థమవుతున్నావు? ఒక అన్యుడికి ఒక క్రైస్తవుడని పిలబడుతున్న వారికి జరుగుతుంది. ఈ నమ్మి మానాడు, వాడు నమ్మకంట మానాడు. ఏంటి ప్రయోజనం? ఏంటి? యేసుప్రభుని నమ్మడం వల్ల అసలు ప్రయోజనం ఏంటి? ఈయనేమంటున్నాడు? దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమునకు. ఒక బహుమానం మన కొరకు ఉందా, ఒక బహుమానం వాళ్ళ కొరకు లేదు. ఏంటి ఆ బహుమానము?
అక్కడ ఏమని చెప్తున్నాడు? ఎక్కడ పరిగెడుతున్నాడట? గురి యొద్దకే పరిగెడుచున్నాను అన్నాడు. గురి యొద్దకే పరిగెడుచున్నాను. ఏటా గురి? ఆ టార్గెట్ ఏంటి? నీ పిల్లల కొరకు, నీ భార్య కొరకు, నీ పిల్లల కొరకు, నీ తల్లిదండ్రుల కొరకు, నీ కొరకు పెళ్ళి అయిపోయిన తర్వాత ఒక ఇల్లు కొనుక్కోవాలి, అదొక గురి. ఉద్యోగం చేసే డబ్బులు సంపాదించి భార్య భర్తలు ఇద్దరు కలిసి ఆ గృహంలో ఉండాలి, అదొక గురి. ఏదో ఒక గురి ఉండే పట్టి మీద కదా ముందుకు పరిగెడుతున్నావు, ఈ ఆలోచన పెట్టి పరిగెడుతున్నావు. మరి క్రీస్తు యేసునందు ఏంటి దేవుడిచ్చే అత్యున్నతమైన ఆ బహుమానం ఏంటి? తల వెంట్రుక మొదలుకొని అరికాల పాదముల వరకు ఇది ఏంటండి? శరీరము. లోపట ఒకటి ఉంది, అదేంటి? ఆత్మ. చాలా జాగ్రత్తగానండి. తల వెంట్రుక మొదలుకొని అరికాల పాదముల వరకు ఇదేంటి? శరీరము. లోపట ఒకటి ఉంది, అది ఆత్మ. అది ఎవడు పెట్టాడు? దేవుడు పెట్టాడు. చాలా జాగ్రత్తగానండి. ఆత్మలకి కాపరవడు అంటే దేవుడు, యేసు కాదు. శరీరానికి కాపరవడు అంటే యేసు. అందుకే శరీరానికి శిక్ష వేసినోడికి భయపడకారా, శరీరానికి ఆత్మకి శిక్ష వేసినోడికి మిక్కిలి భయపడమని రాయబడి ఉంది. సామెతలో చెప్తాడు, ఏమని చెప్తున్నాడు? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. అర్థమైందా? మరి శరీరాలకి రక్షకుడు ఎవడు? నీ శరీరం కుళ్ళిపోకుండా, నీ శరీరం మట్టిలోకి వెళ్ళిపోకుండా, ఈ శరీరంకి అగ్గి ఆరదో, పురుగు చావదో, శరీరం కాలిపోతుంది. బాబో లబో దబో లబో దబో లబో దబో కొట్టుకుంటాడు, మళ్ళీ శరీరం అవుతుంది, మళ్ళీ కాలిపోతుంటుంది. అందుకే పాతాళంలో ఆయన శరీరము కుళ్ళు పట్టదనియు, పాతాళంలో ఏంటంటే ఆయన శరీరము కుళ్ళు పట్టదనియు. ఈ శరీరం కుళ్ళు పట్టకుండా ఉండాలంటే ఈ శరీరమును కాపాడడానికి 2024 సంవత్సరాల కిందట భూమి మీదకి ఒకే ఒకడు వచ్చాడు. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభువు. దేవునికి మహిమ కలుగును గాక. ఎఫెసీ 5వ అధ్యాయం 23వ వచనం చదవండమ్మా. అమ్మా చాలా జాగ్రత్తగా వినండి. క్రీస్తు సంగమునకు ఏమై ఉన్నాడు? క్రీస్తు సంగమునకు ఏమై ఉన్నాడు? శిరసై ఉన్నాడు. పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. చాలా జాగ్రత్తగా వినండి అమ్మా. నీ శరీరం నాశనం అవ్వకుండా ఉండాలంటే క్రీస్తు మాత్రమే కాపాడగలడు, ఇంకెవడో కాపాడలేడు. మీ శరీరమును దేవుని ఆలయం ఉన్నదని మీరు ఎరగరా? దేవుడి ఆలయమును పాడు చేసిన వాడిని నేను పాడు చేస్తాను అని చెప్పలేదా? మందుని ఆ శరీరమును పాడు చేస్తుంది, సిగరెట్లు నీ శరీరాన్ని పాడు చేస్తాయి, కైనీలు నీ శరీరాన్ని పాడు చేస్తాయి. ఏయో పలుకులు అన్నావు, ఏం పలుకులు అవి? క్యాసరి పలుకులు నీ శరీరాన్ని పాడు చేస్తాయి. గంజాయి నీ శరీరాన్ని పాడు చేస్తుంది, త్రాగుడు నీ శరీరాన్ని పాడు చేస్తుంది, చివరికి అబద్ధాలు కూడా నీ శరీరాన్ని పాడు చేస్తాయి. మీ శరీరమును దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? ఆ శరీరాన్ని అగ్నిలో నుండి రక్షించగలిగిన వాడు క్రీస్తు మాత్రమే. అదే చెప్తున్నాడు ఇక్కడ. సంగమునికి శిరస్సు క్రీస్తు అయితే, పురుషు యొక్క శిరస్సు పురుషుడైతే, నీ శరీరమునకు రక్షకుడు క్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. ఈ శరీరాలను రక్షించగలిగిన వాడు ఎవడో? అగ్నిలోనికి పడిపోకుండా అగ్నిగుణం నుండి తప్పించగలిగిన వాడు ఒకే ఒక్కడు, ఆయనే యేసుక్రీస్తు అనే ప్రభువు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్ర. చాలా జాగ్రత్త వినండి అమ్మా. ఏం చెప్తున్నారు? అందరూ తెల్లవారు లేచి మళ్ళీ రాత్రి పడుకున్నంత వరకు కూడా వారు సొంత కార్యములనే జరిగించుచున్నారే కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. సువార్త వస్తుందిరా బాబు, ఏం చేయాలి, దానికి అన్నీ సిద్ధపాటు చేసామా లేదా, అలా తల్లది చేసామా లేదా, ఇది చేసామా లేదా కాదు. తెల్లవారు లేచిన దగ్గర నుండి మళ్ళీ తిరిగి పడుకున్నంత వరకు కూడా మీ సొంత కార్యాలనే చేసుకుంటున్నారే తప్ప క్రీస్తు కొరకు ఏదైనా మనం ఆలోచన కలిగి ఉన్నామా అనే ఆలోచన ఒక్కడికి లేదు. చెప్తున్నాడు ఇక్కడ 21లో ఏమని చెప్తున్నాడు? అందరూ ఈలాలని చెప్పలేదు, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. యేసుక్రీస్తు అవడం మీరు ఎరుగుదురు. ఎరగలేని వాళ్ళ కోసం చెప్పడం లేదు, ఎరుగుదురు అని చెప్తూ, తండ్రికి కుమారుడు ఎలాగో తండ్రికి కొడుకు ఏ విధంగా సేవ చేస్తాడో అలాగే దేవుడికి మహిమ కలుగును గాక. ఏటట? తండ్రికి కుమారుడు ఎలాగ సేవ చేస్తాడో అలాగే అతడు నాతో కూడా సువార్త
వ్యాపకము నిమిత్తము సేవ చేశాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్ర. వచ్చే నెల 13వ తారీఖున సువార్త కదండి. పాస్టర్ గారు ఏడ్ చేద్దాం, ఒకవేళ సువార్త కానీ సిద్ధం చేస్తున్నారా, బోర్డులు ఉన్నాయా లేదా, లేకపోతే రేకులు ఉన్నాయా లేదా, స్టిక్కర్లు ఉన్నాయా లేదా, అవి ఉన్నాయా లేదా అని ఒక్కడికి పట్టదండి. పోనీ ఎవరికైనా మనం చెప్పామంటే లోకానుసారమైన పనులు చేసుకుంటారే తప్ప, వాళ్ళ సొంత పనులు చేసుకుంటారే తప్ప దేవుడి పని చేయడానికి ఒక్కడు ముందుకు రాడు. నేను చెప్పే మాట కదా. పరిశుద్ధ గ్రంథం రోజుకు 10 సార్లు కనపడతారు. ఎలాగ వెళ్ళినప్పుడు కనపడతారు, వచ్చినప్పుడు కనపడతారు, ఫోన్లో కనపడతారు, ఇంకో దగ్గర కనపడతారు. కానీ ఒక్కడు ఫోన్ చేసి సువార్త దగ్గరికి వస్తుంది కదా, అసలు బోర్డులు ఉన్నాయా లేదని ఒకడికి ఆలోచన లేదు, అసలు స్టిక్కర్లు ఉన్నాయా లేదని ఒకడికి ఆలోచన లేదు. ఏంటి మనం ఏ విధంగా ప్లాన్ చేస్తున్నాం, ఎలాగ వెళ్తున్నాం, ఏటి చేస్తున్నాం అనేది నా సొంత పనుల కోసం కాదు. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? అందరూ మీ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరా. ఎవరినైనా పేర్లేడి చెప్పామనుకో, మళ్ళీ పాస్టర్ గారు ఇలాగ అన్నారని అలుగుతారు. దేవుడు పని చెప్పామనుకో, నేను చాలాసార్లు చెప్తాను, బాబు దేవుడు పని అశ్రద్ధ చేయొద్దు, శాపం వచ్చి పడిపోద్దని చెప్తున్నా ఒక్కడు వినటం లేదండి. ఒక్కడు వినటం లేదు. ఏదైనా పని చెప్తే 10 సార్లు ఫోన్ చేసుకుని అడగవలసి వస్తుంది. బాబా పని అయిందా లేదా, తగలట్టంటారా బాబు అని చెప్పినా చేయరు. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది అన్నీ నేనే చేసుకోలేను, నేనే ఎక్కడి వరకైనా పరిగెడతాను. నేను పరిగెట్టలేం కదా. ఇప్పుడు సంఘానికి ఆయన శిరస్సు అయి ఉన్నప్పుడు, స్త్రీ యొక్క శిరస్సు పురుషుడై ఉన్నప్పుడు, మరి సంఘానికి మనం అందరం అవయవాలై ఉన్నప్పుడు అందరికీ ఆ బాధ్యత ఉంటుందా లేదా? ఉండదా? మీకుండదు. మీకు ప్రాణం పోయినా ఉండదు. వాటర్ బాటిల్తో సహా పాస్ట్ అన్నీ ఏర్పాటు చేస్తే ఒక వాటర్ ఇవ్వండి తాగుతాము, టిఫిన్ తింటారు, వాటర్ తాగమా, ఏ ఆలోచన లేదా? సువార్తకి వెళ్తాం కదా, వాటర్ బాటిల్ సిద్ధం చేసుకోవాలని ఆలోచన లేదా? అసలు సిద్ధం చేసుకోవడానికి పాస్ట్ గారితో మీరు ఎవరైనా మాట్లాడారా? పాస్ట్ అన్నీ ఏర్పాట్లు చేస్తే తాగడానికి మటుకు పాస్ట్ ఇవ్వాలి, ఇవ్వకపోతే పాస్ట్ చెడ్డోడు. సువార్తకి వెళ్తున్నాం, అవతలాయంతో మాట్లాడామా, ఎంతమంది వస్తారు, ఎలాగ వస్తారు, ఎన్ని నైటీలు సెట్ చేయాలి, లేకపోతే బోర్డులు ఉన్నాయా లేదా, బోర్డులు స్టిక్కరింగ్ ఉన్నాయా లేదా, అసలు డబ్బులు ఉన్నాయా లేదా, పెయింటింగ్ ఎంత పడుతుంది, ఏటి పడుతుంది అని ఎవరు అన్నీ నేను సిద్ధం చేశాను అనుకో. ఆ రోజు ఏదో కొత్త పెళ్ళి కొడుకు వచ్చినట్టు హ్యాపీగా వస్తారు. తెల్లవారి వచ్చిన తర్వాత అన్ని బండి ముందు పెట్టుకొని ప్రార్థనకు కూడా రారు. సంఘం పైకి కింద నుండే ఎవడు గోల ఆడది అన్నట్లుగా పోతారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, నాకు రావాల్సిన మెప్పు, నాకు రావాల్సిన బహుమానం నేను ఎంతగా పొందుకుంటాను. నాతో వచ్చిన మీరు నరకానికి పోయారు అనుకో, దాన్ని చూసి బాధపడాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమని చెప్తున్నాడు? అందరూ తమ సొంత కార్యములనే చేసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరా. అసలు చెప్పేస్తున్నాడు గట్టిగా. వినడం లేని జనాంగమా, బుద్ధి లేని జ్ఞానం లేని మనుషులారా, వినరా. ఇక్కడ చెప్తున్న మాట నా సొంత మాట కాదు, ఇక్కడ చెప్తున్న మాట. ఇక్కడ ఏమని చెప్తున్నారు? చూడరా. అలా అక్కడ ఫోన్ వచ్చిందంటే పరిగెడతాడు ఒకడు, ఇక్కడ ఫోన్ వచ్చిందని పరిగెడతాడు ఒకడు. లేదండి నేను ఒక పని మీద, దేవుడి పని మీద వెళ్తున్నాను, నేను అక్కడికి రాను అని చెప్పడేవాడు. ఎందుకు? ఇది సొంత పని, అది దేవుని పని. దేవుని పని ఈరోజు కాదు రేపైనా చేసుకోవచ్చు. పిల్లలున్న తల్లిలారా, పిల్లలున్న తండ్రులారా, తెల్లవారు మీ కొడుకు కాలేజీకి వెళ్తున్నాడంటే, మీ కూతురు స్కూల్కి వెళ్తుందంటే తెల్లవారు ఏం వండాలో ముందు రోజే సిద్ధపడి చేసుకుంటావా, లేదా తెల్లవారు 6 గంటలుగా నేను కూరగాయలు కొంత తెచ్చి వండుతావా? చేస్తారా లేదా? 10 రోజుల కిందటే ప్లాన్ చేసేస్తా, వచ్చే ఆదివారం ఏం వండాలి, ఏం తినాలని. అలాంటిది లోకానుసారమైన క్షయమైన దాని కొరకే మీరు అంత ప్రయాసపడుతూ ఉన్నప్పుడు, పరలోకానుసారమైన అక్షయమైన ఆహారం కొరకు ఎందుకు మీరు ప్రయాసపడలేకపోతున్నారని నా బాధ. ఎందుకో యేసుప్రభుని నమ్మి కూడా నరకానికి పోతే దీనికంటే దరిద్రం లేదండి మీ బతుకుల్లోనే. మీరు నమ్మినా నమ్మపని ఇదే సత్యం అండి. అపోస్తలుడైన పౌలు చెప్పాడు, మీరు యేసుప్రభుని నమ్మి కూడా నరకానికి పోయారు అనుకో, దీనికంటే దరిద్రం ఏమైనా ఉందా? లేదని గ్రంథం చెప్తుంది. యేసుప్రభుని నమ్మి నరకానికి పోయే భయంకరమైన దౌర్భాగ్య పరిస్థితిలోనే ఉంది ఈ సంఘం. దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది ఈ సంఘం. తక్కిన సంఘాల కొరకు నాకు తెలియదు, ఎందుకంటే ఈ సంఘం కొరకు దేవుడు నన్ను లెక్క అడుగుతాడు కాబట్టి నేను లెక్క చెప్పాలి కదా, అవునా కదా. ఈ గొర్రెల కోసం అడుగుతాడు కాబట్టి గొర్రెలు కాపరగా నాకు ఇంకో కాపర ఉన్నాడు కదా, ఆ కాపరకు నేను లెక్క చెప్పాలి. ఏరా బాబు గొర్రెలు ఎలాగవి అంటే, నేను ఏం చేయమంటా ప్రభా, పని బోల్డ్ సార్లు అరిశాను, నేను ప్రయోజనం లేదు, ఏం చేయమంటావు నన్ను, అయినా నేను చెప్పాలి.
అయినా నేను చెప్పాలి, గొర్రెలు ఎంటాయా పోతాయి, కానీ ఆ రోజు గొర్రెలు నరకానికి పోయినప్పుడు ఎంత బాధ కలుగుతుంది? నాకు బాధ కలుగుతుంది కాపరగా, నన్ను అప్పచెప్పిన ఆ కాపరకి కూడా బాధ కలుగుతుంది. ఎందుకంటే ప్రధాన కాపర వచ్చినప్పుడు లెక్క అప్పచెప్పాలా వద్దా? ప్రధాన కాపర వచ్చినప్పుడు తప్పనిసరిగా లెక్క అప్పచెప్పాలి. కానీ ఇక్కడ చెప్తున్నాడు, ఏమంటున్నాడు? అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. ఎవడో కూడా మీకు తెలుసు, ఆయన ఎలాంటాడో కూడా మీకు తెలుసు. ఆయన అందుకే ఒక్కోసారి నేను వాటర్ బాటిల్ పట్టుకెళ్ళటం లేదు, ఎవరికి కావాలంటే ఆడు కొనుక్కొని తాగండి అంటున్నాను, అంతే కదా, సరిపోయింది కదా. నేను కేసులు కొని తీసుకొస్తే వీళ్ళు తాగుతున్నారు, ఎందుకు తాగాలి? నేను ఎలాగ తాగను, నాకు కావాలంటే ఎక్కడొక దగ్గర ఎవడొకడు ఇస్తాడు నాకు. వీళ్ళ కొరకు నేను అంత ప్రయాసపడవలసిన పని నాకేంటి? నా ప్రయాస ఏంటి? గురి ఎద్దుకు పరిగెట్టాలి. ఎందుకు? ఆయన ఇచ్చిన బహుమానం కోసం, కానీ మీ మెప్పు కోసం కాదు కదా. నాకేంటి మీ మెప్పు ఉంటేటి, మెప్పు లేకపోతే నాకే. ఎదురుగా ఒక మాట చెప్తారు, వెనక తిరిగిన తర్వాత ఈడు దుర్మార్గుడు అని చెప్పే బతుకులు మీ అందరివని. ఎదురుగా ఒక మాట చెప్తారు, వెనక తిరగానే తిడతారా? నాకు మీ మెప్పు కాదు కదా కావాల్సింది, నాకు ఆయన ఇచ్చిన బహుమానం కావాలి. ఆయన ఇచ్చిన బహుమానం కొరకు నేను గురి ఎదుగు పరిగెడతాను. నా కుటుంబాన్ని ఆ విధంగా పరిగెట్టించేదానికి నేను ప్రయత్నం చేస్తాను. నేను ఎంతవరకు పరిగెట్టించగలను? చెయ్యట్టుకుని కొంత దూరం పరిగెట్టి అక్కడి నుండి వదులుతాను, వాళ్ళు పరిగెట్టాలి. ఇక్కడ చెప్తున్నాడు, ఏమంటున్నాడు? అతని యోగ్యత మీరు చూచుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయనో తండ్రికి కొడుకు ఏ విధంగా సేవ చేయడం భూమి మీద చూపెట్టాడండి ఒక ఆయన వచ్చి. బోధించిన బోధ నాది కాదు, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటే నాకు ఆహారమై ఉన్నది. ఈయనకు ఇంకో ఆహారం ఏ విధంగా ఉందా అనుకుంటున్నది. పక్కనున్నారు ఎవడో శిష్యుడు, బుర్ర ఎదగలేదు వాళ్ళకి, ఎంతకాలం తిరుగునా. ఈయనకు ఇంకో ఆహారం ఏమైనా ఉందా అనుకుంటున్నారు. ఓరే బాబు, ఈ ఆహారం కాదురా, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటే నాకు ఆహారమై ఉన్నది. ఈ ఆహారం తిన్నాడు మళ్ళీ ఆకలేస్తే ఆహారం తినాలి, ఈ నీళ్ళు తాగితే మళ్ళీ దాహం వేస్తే నీళ్ళు తాగాలి. ఆయన ఇచ్చిన ఆహారం తింటే ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. దేవుడికి మహిమ కలుగును గాక. అది పరలోకం నుండి ఇవ్వబడిన ఆహారమై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాడు కదా, మీ పితరుడు అబ్రహాము ఎవరో మోసే అరణ్యములో వాళ్ళకి మన్నానిచ్చినను పరలోకం నుండి వచ్చే ఆహారం కాదురా, అది లోకానుసరమైన ఆహారము. పరలోకం నుండి వచ్చిన ఆహారము నేనై ఉన్నాను, నీ జీవాహారము నేనే. ఏమన్నాడు? నీ జీవ ఆహారము నేనే, నీ జీవ మార్గము నేనే. నీ జీవ ఆహారము నేనే, నీ జీవ మార్గము నేనే. ఇక్కడ చెప్తున్నాడు, తండ్రికి కుమారుడు ఎలాగ సేవ చేయను అలాగే అతడు నాతో కూడా సువార్త. దేనికి? నేను దేనికి ప్రయాసపడుతున్నాడు? సువార్త విషయంలో ప్రయాసపడుతూ ఉన్నాను. ఎవరికి ఏవన్నా కోపాలు, ఎవరికి ఏవన్నా కోపం నా సొంత పని కోసం కాదు, సువార్త నిమిత్తం చెప్పుతున్నా వినడం జనాంగంగా ఉన్నారండి. అశ్రద్ధ వల్ల ఏమవుతుంది? కుటుంబాల మీదకి శాపం వచ్చేస్తుంది. అశ్రద్ధ అన్నీ సిద్ధం చేసుకోవాలి. మనం వెళ్తుండే సువార్తకి, తెల్లవారు సువార్తకి వెళ్తున్నాం అంటే రాత్రి నువ్వు బండి పెట్రోల్ కొట్టించుకోవాలి, గాలి కొట్టించుకొని రెడీగా ఉండాలి. తెల్లవారు లేచిన తర్వాత గాలి ఉందా లేదో చూసుకోకూడదు, పెట్రోల్ ఉందా లేదో చూసుకోకూడదు. ఇక్కడ చెప్తున్నాడు, ఏమంటున్నాడు? దేవుడికి మహిమ కలుగును గాక. తర్వాత మాట చెప్తున్నాడు, కాబట్టి నాకేమి దేవుడికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. ఏదైనా సంభవించి నేను ఒకవేళ ఉండినా ఎలగలిగిన స్థితిలో మీరు అందరూ రెడీ అయి ఉండాలి. ఎలగలిగిన స్థితి కలిగి మీరు అందరూ రెడీ అయి ఉండాలి. సంఘంలో ఒక్కడే అలా ఉండిపోడు కదా. ఏదైనా దేవుడు పిలిపొచ్చి వెళ్ళిపోయారు అనుకోండి, వెళ్ళిపోయిన తర్వాత సంఘానికి వాక్యం చెప్పే మనుషులు ఉండరు ఎవడని. కొన్ని సంఘాలు అలాగే ఏడుస్తున్నాయి. మనుషులు లేకపోయినా సంఘంలో ఉన్నోడైనా లేచి వాక్యం చెప్పి సంఘం ఆగకుండా మూత పడకుండా నడిపించగలిగే స్థితి కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్ర. ఇంకో మాట చెప్తున్నాడు, ఏడు చూడండి, గలతీ 5:17. గలతీ 5:17. చాలా జాగ్రత్తగా ఉండండి. మా శరీరానికి రక్షకుడు ఎవడు? క్రీస్తు. ఆత్మలకు రక్షకుడు ఎవడు? దేవుడు.
నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము ఎక్కడ ఉంటుంది? సామెతలు 20:27 ఉంటుంది ఆ మాట. చూడండి ఒకసారి, సామెతలు 20:27. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. యేసుప్రభు నమ్మిన వాళ్ళలోనే అది ఉంటుంది, యేసుప్రభు నమ్మలేని వాళ్ళలో కూడా ఆ ఆత్మ ఉంటుంది. కానీ యేసుప్రభుని నమ్మితే శరీరానికి రక్షణ ఉంటుంది, శరీరానికి రక్షణ ఉంటుంది. ఏంటి ఆ రక్షణ అంటే చెప్పాను కదా, మత్తయి సువార్త 10వ అధ్యాయము 26-27 వచనంలో చెప్తాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 26, 27, 28 వచనాలు చదవండి త్వరగా. చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి. ఏమంటున్నాడు? ఆత్మను చంపనేరక దేహమును చంపువాడికి భయపడకుడు కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి. దేవుడికి మహిమ కలుగుడుగాక. దేవునికి స్తోత్ర. ఒక కాసుకు 2 పిచ్చుకలు కొనబడ్డాయి. ఆయన సెలవు లేకుండా ఒకటి కూడా భూమి మీదకి రాలదు. నీ తల వెంట్రుకలు గట్టిగా చెప్పండి, మీ తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నాయి. అందులో ఆయన సెలవు లేకుండా ఒక్క తల వెంట్రుక కూడా ఓడదు. సెలవు లేకుండా మీ తల వెంట్రుకలు ఎన్నో మీరు చెప్పగలరా? అమ్మ కుడి పక్కన ఉన్నోళ్ళు, అమ్మ ఎడం పక్కన ఉన్నోళ్ళు. ఏంటి ఎంవి రమణ గారు, ఏడు చెప్పలేము. పందెం కాద్దామా? ఎక్కువద్దు. మీరు గెలిస్తే 500 ఇస్తాను, నేను గెలిస్తే 200 ఇవ్వండి. ఒప్పుకుంటారా? ఎవరైనా చెయ్యెత్తారా? ఎంవి రమణ గారు దేవుడికి స్తోత్రం. ఆయన తెగించి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. పందెం ఏంటో తెలుసా? చేయి దింపండి. పందెం ఒప్పించుకున్నారు కదా. మీరు గెలిస్తే 500 ఇస్తాను, నేను గెలిస్తే 200 ఇవ్వాలి. ఇప్పుడు యువతలు ఉన్న వాళ్ళని అడిగాను, తల వెంట్రుకలు లెక్కింపగలవా అన్నారు, లెక్కింపలేము. ఇటుపక్క అడిగాను, లెక్కింపగలవా అన్నారు, లెక్కింపలే. నేను లెక్కిస్తాను. ఎలాగో తెలుసా? నాయి 5,24,030 తల వెంట్రుకలు ఉన్నాయి. కావాలంటే లెక్కిట్టుకో. ఆయన కాదంటాడు. నేను చెప్పాను లెక్కించాను నేను, ఆయన లెక్కించలేదు అన్నాడు. మీరు లెక్కించలేదు అన్నారు. అర్థమైందా ఇందులో పాయింట్? మీరు లెక్కించలేదు అన్నారు, మీరు లెక్కించలేదు అన్నారు. ఏమవి? నేను లెక్కించుకున్నాను. నా తల వెంట్రుకలు 5,30,029 తల వెంట్రుకలు ఉన్నాయి. నేను లెక్కించాను. కావాలంటే లెక్కెట్టుకో. 200 ఇవ్వండి. ఇదేంటండి? ఇదే భలేగా ఉంది. నేను ఏమని అడిగాను? పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన మాట ప్రకారంగా మీ తల వెంట్రుకలు చదవండి. అక్కడ ఏమన్నాడు? లెక్కింపబడి ఉన్నాయన్నయ్య, లెక్కింపబడలేదు అన్నాడు కదా. నేను దాన్ని పెట్టే పందెం వేశాను కదా. అందుకే వాక్యం కరెక్ట్గా వినాలి. ఒక ఆయన 1000 రూపాయలు ఇచ్చాడు ఎక్కడ నాకు యానంలో ఇలాగ పందెం కాసి. కాబట్టి లెక్కింపగలరా అని మిమ్మల్ని నేను ప్రశ్నించాను, లెక్కించలేమన్నారు. మిమ్మల్ని అడిగాను, లెక్కించలేమన్నారు. నేను లెక్కించగలను వాక్యానుసారంగా నేను చెప్పాను. నేను లెక్కించుకున్నాను. నా తల వెంట్రుకలు ఎన్నో నాకు తెలుసు. 5,30,029 తల వెంట్రుకలు ఉన్నాయి. నేను లెక్కించాను. కాదంటావా? లెక్కెట్టుకో. అవునా కాదండి? కాదంటావా? లెక్కెట్టుకో. చర్చ అయిపోయిన తర్వాత అక్కడ కూర్చుంటాను. ఎవరు లెక్కెట్టుకుంటాను? లెక్కెట్టుకోండి. 5,30,029. అమ్మా నువ్వు పందెం కాయలేదు, నోరుమి నువ్వు. ఏంటి ఎంవి రమణ గారు వాక్యం ఏమని చెప్పింది? లెక్కించగలమని చెప్పింది. నేను అడిగాను, అమ్మా నిజమా కాదా? లెక్కించగలమంటే లెక్కిస్తామన్నారా లేదా? లెక్కించలేమన్నా. మిమ్మల్ని అడిగానా లేదా? అడిగారు. నేను లెక్కిస్తాను అన్నాను. నేను లెక్కించాను. నా తల వెంట్రుకలు నాకు తెలుసు, నేను లెక్కించాను. మీ వెంట్రుకలు నేను లెక్కిస్తాను అనలేదు కదా. మీరు అది క్యాచ్ చేసుకోవాలి. మీరు నేను మీ వెంట్రుకలు లెక్కిస్తానని నేను పందెం కాయలేదు. నా ఈ కోసం నేను చెప్పాను. నేను అదే చెప్తున్నాడు. 5,30,029 తల వెంట్రుకలు ఉన్నాయి. ఇదేంటండి ఈయన? నాకేం అర్థం సార్. ఇప్పుడు 200 పోయి కానీ మీరు అలాంటి అబద్ధాలు ఆడకండి. అమ్మ ఇప్పుడు ఆయన 200 ఇవ్వాలా ఇవ్వకూడదా చెప్పండి? 200 ఇవ్వాలా ఇవ్వకూడదా? ఏంటి 5,30,020? బాబు రవి ఎనకది అల్లుడు నవ్వుతున్నావు.
5,30,029 తల వెంట్రుకలు ఉన్నాయండి నావి. అర్థమైందా? నువ్వు కావాలనుకుంటే లెక్కించుకో, చర్చ అయిపోయిన తర్వాత కూర్చుంటాను. నువ్వు లెక్కించలేవు, నేను ఉన్నాయి, నువ్వు లెక్క పెట్టలేవు. నా 200 నాకి, నేను లెక్కెట్టానా? ఇదేంటండి, నేను నీ ఎదురుకుంటే 1, 2, 3, 4, 5 అని లెక్కెడతాను అనేటే. నేను అలాగ అనలేదు కదా, లెక్కింపగలవా అని అన్నాను. మీరు నా తలవెంట్రులు లెక్కించమనలేదు. నా తలవెంట్రులేనో నాకు తెలుసు కాబట్టి నేను చెప్పాను. ఇదేంటండి, అది నా ఇష్టం అండి. నేను మీ ఎదుర్కొంటే 1, 2, 3, 4, 5 అని నేను లెక్కెడతానని అనలేదు కదా. మీ తలవెంట్రులు నేను లెక్కెత్తాను అనలేదు. నేను మీ తలవెంట్రులు లెక్కెత్తాను అనలేదు. గ్రంథంలో రాయబడిన మాట లెక్కింపబడి ఉన్నవి. ఏరవే నువ్వు చెప్పు తీర్పు. లెక్కింపబడి ఉన్నాయి అన్నాడా, లెక్కింపలేమన్నాడా? కాబట్టి నా తలవెంట్రులు లెక్కింపబడి ఉన్నాయి. నాకు దేవుడు చెప్పాడు 5,30,029 అని నాకు చెవులో చెప్పాడు. నాకెన్నాను, నా తలవెంట్రుకలు ఆయన లెక్కించాడు కాబట్టి నాకు తెలుసు. ఆ లెక్క నేను మీకు చెప్పాను. మీరు నమ్మితే నమ్మాలి, లేదా డబ్బులు ఇచ్చేయాలి. ఇదేంటండి, ఇది అడ్డంగా వాదిస్తున్నాడు ఏంటినా? అమ్మా ఏం తప్పు ఉందా నేను చెప్పిన దాంట్లోనే? ఆయన చెప్పాడు లెక్కింపగలను, నేను లెక్కిస్తాను లేదే. ఆయన చెప్పాడు, నా లెక్క ఆయనకు తెలుసు. నేను ఆయన సేవ చేస్తున్నాను కాబట్టి నా లెక్క ఆయనకు చెప్పాడు. నాకు నేను ఆ లెక్క చెప్పాను. కాదంటావా, లెక్కెట్టుకో. అంతే కదా, కాదంటావా లెక్కెట్టుకో. అవునంటావా 200 ఇవ్వండి. 200 ఏంటి, 200 ఇస్తారా ఎవరా? బాబు రవి చెప్పమ్మా, ఇదేంటి పందెం? ఆయన గెలిచాడా ఓడిపోయాడా? 200 ఇవ్వాలి. ఎప్పుడు ఇస్తారు? సాయంత్రం అర్ధరాత్రులు కాదు, ఇప్పుడు ఇచ్చేయాలి. సరే అలాగే ఒప్పుకున్నాడు. 200 వాళ్ళకి గుర్తెట్టుకో. 200కి అంత రాద్ధాంతం చేస్తున్నాడు రా బాబు ఆయన. దేవుడికి మహిమ కలుగును గాక. చదవండి అక్కడ, ఒక కాసుకి చదవండి. ఆయనను మీ తండ్రి సెలవలేక వాటిలో ఒకటైనను. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ పందెం ఎక్కడేసినా మీరు గెలిచేస్తారు. వాక్యం సరిగ్గా ఆలకించరు అవతల వారు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి అన్నయ్యా, లెక్క పెట్టలేమని ఉన్నాయా? లెక్కింపబడి ఉన్నాయి. ఎవరు లెక్కెత్తారో నువ్వు నేను లెక్కించను. ఆయన సర్వం ఎరిగిన వాడు కనుక ఆయనకి తెలుసు. నా తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో ఆయనకి తెలుసలేవా? తెలుసు కాబట్టి ఆయన సేవ చేస్తున్నాను. నేను ఆయన పిల్లలనై ఉన్నాను, ఆయనకి శిష్యునై ఉన్నాను కనుక నా తల వెంట్రుకలు అన్నీ ఆయన చెప్పాడు నాకు. నేను మీతో చెప్పాను. కాదంటారా, లెక్కెట్టండి. ఏమండి రమేష్ గారు, ఇప్పుడు నేను చెప్పానువే, నాకు తెలుసు, నా దేవుడు నాకు చెప్పాడు. ఒరే నీ తల మీద 2 ఎంటికలు ఉంచండి, 2 ఎంటికలు తీసాండ్రా రమేష్ బుర్ర మీద అని చెప్పాడండి. నీకు అర్థమైందా? అది రమేష్కి తెలుసు ఆ లెక్క. ఆయనకి చెప్పాడు కాదు, నా దానికి నాకు చెప్పాడు లెక్క. నా లెక్క తెలుసు, నేను చెప్పాను. మీరు అవునంటే డబ్బులు ఇవ్వాలి, కాదంటే లెక్క ఇట్టుకోవాలి. 2 మీరు లెక్కట్లేరు, డబ్బులు ఇచ్చేయాలి కదా. అది లాజిక్ మిస్ అయిపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్ర. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, ఏమంటున్నాడు ఇక్కడ? అదే దేవుడికి మహిమ కలుగును గాక. 200 వచ్చింది ఒక దెబ్బకి. భయపడకుడే. మన తల వెంట్రుకలు లెక్క చెప్పగలిగిన వాడిని మనం కలిగి ఉన్నాము. నువ్వు చెప్పలేవు, నేను చెప్పలేను, కానీ ఆయన మాత్రమే చెప్పగలడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. భవిష్యత్తు ఆయన చెప్పగలడు. భూమి మీద ఉన్నాడు ఎవడు చెప్పలేడు భవిష్యత్తు. అర్థమైందా? భవిష్యత్తు ఎవడు చెప్పలేడు. ఎవడు చెప్పగలడు? ఆయన మాత్రమే చెప్పగలడు. జాతకాలు చెప్పినోడు చెప్పలేడు, ఏలు ముద్రలు చూసినోడు చెప్పలేదు, ఏ కళ్ళు రెప్పలు చూసి కాలు పాదాలు చూసి గీతలు చూసి ఎవడో చెప్పలేదు. ఇదంతా మోసం మోసం మోసం. ఒకే ఒకడు చెప్పగలడు, ఆయన మాత్రమే చెప్పగలడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్ర. గలతీ 5:17 చదివారా? శరీరం ఆత్మకుడు. చాలా జాగ్రత్త ఉండండమ్మా. ఏమని చెప్తున్నాడు? శరీరము ఆత్మకుడు, ఆత్మ శరీరమునకును. దేవునికి మహిమ కలుగును గాక. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికి ఒకరికి వ్యతిరేకముగా ఉన్నవి. ఎందుకో తెలుసా? ఇదేమొచ్చి ఆశ పొందుతుంది, అదేమొచ్చి వద్దంటది. ఎప్పుడు ఈ శరీరమును క్రీస్తును అంగీకరించక మునుపు. అందుకే ఇప్పుడు బ్రతుకుతున్న జీవితం నాది కాదు. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? గలతీలోనే చెప్తాడు. ఏమని చెప్తాడు?
2వ అధ్యాయంలో 20వ వచనం చెప్తున్నాడు, నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇంకనూ జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు, నేనిప్పుడు శరీరము యందు జీవించుచున్న జీవితము. బా, ఎలాంటి మాట రాశాడండి. ఒకప్పుడు ఈ శరీరం వేరా, క్రీస్తుకి అంగీకారం లేదు. ఇప్పుడు ఈ శరీరం ఎవరిది? క్రీస్తుది. ఈ శరీరాన్ని కాపరావడు క్రీస్తు, ఈ శరీరంకి రక్షకుడు ఎవడు? క్రీస్తు. కాబట్టి అక్కడేమని చెప్తున్నాడు, గలతీ 5:17 ఏం చెప్తున్నాడు, శరీరమును ఆత్మకును ఆత్మ శరీరముకును ఒకదానికొకటి పొత్తుండదు. అందుకే శరీరాశ ఏమని చెప్పాడు, శరీరం ఆశ పొందుతుంది. అబ్బా అల్లాడి సెట్టబా లేకుందరా, అది వేసుకుంటే బాగుంటుందిరా. శరీరానికే కదా ఆశ. ఈ ముఖం నల్లగా ఉందరా, తెల్లగా రాస్తే తెల్లగా రావడానికి ఏం చేయాలరా? శరీరానికి ఈ ఆశ. అవునా కదా? జుట్టు నల్లగా ఉన్నప్పుడు ఎవడేం పట్టించుకోడు. జుట్టు తెల్లగా అయిపోయిన తర్వాత దాన్ని నల్లగా చేయాలని ఆశ పొందుతాడు, నల్లగా చేయాలని ఆశ పొందుతాడు. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు, శరీరం ఆత్మకును ఆత్మ శరీరముకును ఒకదానికి ఒకటి ఉంది. ఎప్పుడు రెండు కలిసి ఉంటాయి తెలుసా? నువ్వు క్రీస్తుని రక్షకుడిగా ఎప్పుడైతే అంగీకరిస్తావో అప్పుడు ఈ శరీరం ఎవరిది? క్రీస్తుది. ఎందుకు? నీ పాత శరీరం ఏమైపోయింది? సిలువ వేయబడ్డది. నీ పాత శరీరం ఏమైపోయింది? సిలువ వేయబడ్డది. సిలువ వేయబడ్డం అంటే ఏంటి? ఆశ, దురాశ, ఇవన్నీ నేత్రాశ, శరీరాశ, జీవపడము, ఇవన్నీ ఏమైపోయాయి? సిలువ వేయబడ్డాయి. కాబట్టి అప్పుడు చెప్తున్నాడు, ఏమంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇంకలో జీవించువాడని నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు, నేనిప్పుడు శరీరము యందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను, నేను దేవుని కృపను నిరార్థకము చేయను. దేవుని కృప ఏం చేయకూడదట అంటే అశ్రద్ధ చేయకూడదు. దేవుని పని అంటే లోకానుసారమైన పని ఉన్న వదిలేయాలి, కానీ దేవుని పని వెంటనే చేయాలి. లోకానుసారమైన పని నువ్వు ఎప్పుడు చేసుకో, ఎవరు నిన్ను అడగడు. దేవుని పని మటుకు వెంటనే చేయాలి, నిర్లక్ష్యపరచకూడదు. ఎందుకు? ఒకరోజు నిన్ను ఆయన లెక్క అడుగుతాడు. ఇక్కడ చెప్తున్నాడు, ఏమంటున్నాడు, నేను దేవుని కృపను నిరార్థకము చేయను, నీతి ధర్మశాస్త్రము వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. ధర్మశాస్త్రానుసారంగా మనకు రక్షణ వస్తే క్రీస్తు చనిపోవడం వ్యర్థమే. కానీ ఇప్పుడు జీవించుచున్న జీవితం నాది కాదు, ఈ శరీరం నాది కాదు, నా కొరకు చనిపోయిన క్రీస్తుది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్ర. ఎక్కడ చెప్తున్నాడు, వ్యతిరేకముగా ఉన్నవి గనుక చేయకుందరు, మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల కారు శరీర కార్యములను స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, అసూయలు, మత్తతులు, అల్లలతో కూడిన ఆటపాతలు మొదలైనవి, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, స్వాతికము, ఆశ, నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఈచలతోనూ దురాశలతోనూ ఏం చేశారట? సిలువ వేశారట. దేవుడికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్ర. అందుకే ఈ శరీరానికి రక్షకుడు క్రీస్తు, ఆత్మల కాపరి దేవుడు. అందరూ ఆయన ఆత్మ ఉంటుంది,
కొందరిలో అని కాదు, అందరిలోనే తండ్రి ఆత్మ ఉంటుంది. కానీ శరీరానికి రక్షకుడు ఎవడంటే క్రీస్తు యేసు మాత్రమే. దేవుడికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్ర. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. 3:16 అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్తాడు. ఏమంటున్నాడు? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియో మీరు ఎరగరా? ఎవరి ఆత్మ ఉంది? మనలో ఉంది. యేసుప్రభు నమ్మిన వారిలోనే అదే ఆత్మ ఉంది. యేసుప్రభు నమ్మలేని వారిలో కూడా ఆయన ఆత్మే ఉంది. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరగరా? ఎవరైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ తలవెంట్రుక మొదలుగా నరికల పాదముల వరకు ఇది ఏంటి? ఆలయము. ఆలయంలో ఎవడుంటాడు? దేవుడు ఉంటాడు. చూసారా? సింపుల్ కదా. ఆలయాల్లో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. మరి ఈ ఆలయంలో ఎవడున్నాడు? దేవుడు ఉన్నాడు. అందుకే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆ దీపం ఉన్నంత వరకే నీ సింధులు, నీ శిఖారులు, నీ సోకులు, బండారాలు, గెండారాలు, నీ ఆస్తులు, పాస్తులు, బళ్ళు, గిళ్ళు, యమనాలు అన్నీ ఆ దేవుడి ఆత్మ నీలో ఉన్నంత వరకే. ఆ ఆత్మ ఆరిపోతే, ఆ దీపం వెళ్ళిపోతే లెగమన్నా లెగడో, ఏమన్నా వచ్చిందా లెగమండో లెగడో, బిర్యానీ వచ్చిందన్నా లెగడో, కొత్త బట్టలు తెచ్చానన్నా లెగడో. లెగుతాడా? ఆత్మ ఉన్నంత వరకే మీసాలు తిప్పుతాడు, మీసాలు ఇది చేస్తాడు, బుర్రకు రంగు వేస్తాడు, ప్యాంట్ షర్ట్ వేస్తాడు, ఆడవాళ్ళు పెద్ద జడ వేస్తారు, వెనకాతలు ఏమొచ్చి రింగులు ఆడతారు, చెవుకు 4 రింగులు ఆడతారు. ఇవన్నీ ఎప్పుడో ఈ సోకులు, ఈ బండారాలు, గండారాలు అన్నీ ఎప్పుడంటే ఈ ఆలయంలో దేవుడు ఉన్నంత వరకే. యేసుప్రభు నమ్మిన వాళ్ళకి అదే, యేసుప్రభు నమ్మలేని వాళ్ళకి అదే. ఈ ఆత్మ ఈ యొక్క ఏది ఆలయం నుండి ఆయన బయటికి వెళ్ళిపోయాడు అనుకో, ఆలయం ఖాళీ అయిపోయింది. ఇదేంటి? డొక్కు, ఉత్తి డొక్కే. డొక్కుని తీసుకెళ్ళి తగలెట్టేస్తారు. డొక్కుతో పని అయిపోయిందిరా, ఇంక డొక్కుతో మనకు పని లేదురా. డొక్కుని తీసుకెళ్ళి ఏం చేస్తారు? తగలెట్టేస్తారు. అసలు నీ గురేటి? యేసుప్రభుని ఎందుకు నమ్మావు? అసలు నీ గురేటి? యోహాను సువార్త 6వ అధ్యాయం 44 చదవండి, 43 నుండి. అందుకు యేసు మీలో మీరు సొలుగు కొనుక్కుడే, నన్ను పంపిన తండ్రి వాళ్ళని ఆకర్షించితేనే కానీ ఎవడను నా యొద్దకు రాడు. మొట్టమొదటిసారిగా తెలుసుకోవాల్సింది ఇది. మీరు యేసుప్రభుని నమ్మలేదు. మీరు నమ్మేనని చెప్పింది అబద్ధమే. నేను యేసుప్రభుని నమ్మనండి. నేను నమ్మడానికి నువ్వు అవడు, నమ్మపోవడానికి నువ్వు అవడు. ఒక ఆయన స్కెచ్ ఉంది నీ పట్ల, ఒక ఆయన గురి ఉంది నీ పట్ల, ఒక ఆయనకి నీ పట్ల ఆలోచన ఉంది. మీకు ఇంతకుముందు చెప్పాను కదా, ఇండియాలో 142 కోట్ల మంది ఉంటే 2 కోట్ల మందిరే క్రైస్తవులు ఉన్నారు, దేవుని నమ్మిన వాళ్ళు ఉన్నారు. ఆ 2 కోట్ల మంది మీద ఆయన గురి ఉంది. ఎందుకు? ఆ 2 కోట్ల మంది ఆయనకు అవసరమై ఉన్నారు. ఆ 2 కోట్ల మంది ఆయన సైన్యమై ఉంది. ఆ 2 కోట్ల మంది తన కుమారుడు సువార్త లోకానికి ప్రకటించవలసి ఉన్నది. అర్థమైందా మీకు? కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, ఏమంటున్నాడు? నన్ను పంపిన తండ్రి వాళ్ళని ఆకర్షించితేనే కానీ ఎవడు నా యొద్దకు రాడు. అక్కడతో అయిపోయింది. ఇంకా విచిత్రకరమైన సంఘటన ఏడుతా, తన తర్వాత మాట చదివితే మనకు బుర్ర పాడైపోద్ది. అసలు మనకు బోధింపబడింది ఆయన ద్వారాగట, కొడుకు ద్వారాగా కాదట, ఆయన ద్వారాగా బోధింపబడిందట. చూడండి, అక్కడే చదువుతాడు, చదవండి. అంతే తినమని నేను వాణిని లేపెదను, వారందరూ ఎవరో తండ్రి చేత ఎవరైతే ఆకర్షింపబడి కుమారుని ఎదుగు వచ్చి ఉన్నాడు, తండ్రి చేత ఆకర్షింపబడి కుమారుని ఎదుగు ఎవరైతే వచ్చి ఉన్నారో చదవండి, వారందరూనే. అక్కడ అలా కలిపి చదవాలన్నమాట. ఎలాగా? నన్ను పంపిన తండ్రి వాళ్ళని ఆకర్షించితేనే కానీ ఎవడును నా యొద్దకు రాలేడు. నా యొద్దకు వచ్చిన వారందరూనే దేవుని చేత బోధింపబడిన వారే. ఏమని చెప్తున్నాడు అక్కడ? దేవుని చేత బోధింపబడుదురని ప్రవక్తల లేఖనములో రాయబడి ఉన్నది గనుక, ప్రవక్తల లేఖనములో రాయబడి ఉన్నది గనుక తండ్రి వలన వినే. అందుకే వినుబుద్ధి ఉండాలి. ఎవరి ద్వారాగా వినమాట? యేసుక్రీస్తు వారి ద్వారాగా కాదు, తండ్రి ద్వారాగా విని
నేర్చుకొనిన ప్రతి వాడును నా యొద్దకు వచ్చును, నా యొద్దకు వచ్చి వాడు ఎంత మాత్రమని నేను తోసిపుచ్చను. ఎందుకు తోసిపుచ్చనంటే తండ్రి వాడిని ఆకర్షించాడు, తండ్రి బోధ వాడు విన్నాడు. అర్థమైందా? తండ్రి బోధ వాడు విన్నాడు. ఈయన ఎవరి దగ్గరికి వచ్చాడు? కొడుకు దగ్గరికి వచ్చాడు. తండ్రి కొడుకు దగ్గర పంపితే ఎవడంతో పంపించేస్తాడేటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడండి, ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అండి. తన కొడుకు లోకేష్ ఉన్నాడండి. తండ్రి చెప్తాడండి ఎవరి దగ్గరికి, ఒక లెటర్ ఇచ్చి పంపించాడు, నా కొడుకు దగ్గరికి వెళ్ళరా అంటే ఆడవాడు నా దగ్గర పంపడానికి నేను కొడుకు పంపించేస్తాడేటి? పంపించేస్తాడా? తండ్రి అవడో ముఖ్యమంత్రి, ఈడవడో మంత్రి. ఆయన ముఖ్యమంత్రి, ఈయన మంత్రి. ఆయన ఆత్మలందరికీ కాపరి, ఈయన నమ్మిన వాళ్ళందరికీ శరీర రక్షకుడు. అర్థమైందా? ఎప్పుడైతే తండ్రి పంపించాడు లెటర్ ఇచ్చి, ఇమ్మీడియట్లీ ఎన్ని పనులు ఏం చేస్తాడు? దానికి సైన్ పెట్టి ఆ పని చేసి పంపించాడు. ఈయన అదే చేస్తున్నాడు. ఏమంటున్నాడు? వారందరూ దేవుని చేత బోధింపబడుదురని ప్రవక్తల లేఖనంలో రాయబడి ఉన్నది కనుక తండ్రి వలన వినుటి వల్ల ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. ఎవరి కోసం వినాలి? యేసుక్రీస్తుని కోసం వినాలి. ఎవరి కోసం వినాలి? యేసుక్రీస్తుని కోసం వినాలి. చదవాలి. నేర్చుకొనిన ప్రతి వాడును నా యొద్దకు వచ్చును, దేవుని యొద్ద నుండి వచ్చేవాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు. ఆయనే తండ్రిని, ఈయనే అంటే ఎవరు? యేసుక్రీస్తు. ప్రవక్త రాస్తున్నాడు, మళ్ళీ కిందకు వచ్చినప్పుడు గ్రంథకర్త రాస్తున్నాడు. పైన మాట ఏంటి? యేసు ప్రభు చెప్తున్నాడు. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమని చెప్తున్నాడు? ఈయనే తండ్రిని చూసి ఉన్నవాడు, విశ్వసించువాడే. మన గురి ఏంటి? చదవండి అక్కడ. విశ్వసించువాడే. ఎవడు విశ్వసించాలి? యేసుక్రీస్తు యందు ఎవరైతే విశ్వాసం ఉంచువాడో వాడు నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. మన గురి ఏంటి? అది బాబాయ్ చెప్పారో పడుకొని లేచి. మన గురేటి? నిత్య జీవం. ఒక ఆయన మీకు అందాక నిన్ను అందుకు అడుగుతున్నాను, మన గురేటి అంటే ఒక ఆయన యేసుప్రభు దగ్గరికి వచ్చి బాగా ధనవంతుడు వచ్చి ఏమంటాడంటే, నేను నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే ఏం చేయాలంటాడు. అంటే గురేటి? మన నిత్య జీవం. మనం యేసుప్రభు యందు విశ్వాసం ఉంచున్నాము, తండ్రి ద్వారా ఆకర్షింపబడి ఉన్నాము, తండ్రి ద్వారా విన్నాము, ఆయన దగ్గరికి వచ్చాము, తండ్రి ద్వారా నేర్చుకున్నాము, ఆయన దగ్గరికి వచ్చాము. ఇప్పుడు క్రీస్తు యేసు బోధలు మనం నేర్చుకుంటున్నాం. మనకు గురి ఉంది. ఏటా గురి? నిత్య జీవం. నిత్య జీవము, అనిత్య జీవము కాదు, అనిత్య జీవము కాదు, నిత్య జీవము. ఏంటి నిత్య జీవము? కొడుకుతోటి తండ్రితోటి కలిసి జీవించుటే. దేవునికి మహిమ కలుగును గాక. హిందువులు చాలామంది చెప్తారు కదా, స్వర్గం ఉంది, అక్కడ పువ్వుల తోటలు ఉంటాయి, నీళ్ళు వేయాలి, అవి ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ ఒకటి మట్టుకు ఉంది, పరలోకం ఉంది. ఆ పరలోకంలో మనం ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. అది నిత్య జీవము, నిత్య నరకం కాదా? అది యేసుప్రభు నమ్మకుండా మందు మానేశాడు, యేసుప్రభు నమ్మకుండా కైనీలు మానేశాడు, యేసుప్రభు నమ్మకుండా సిగరెట్లు మానేశాడు, కానీ వాడికి నిత్య జీవం లేదు. మన యేసుప్రభు నమ్మి నువ్వు మందు మానేసావు, సిగరెట్లు మానేసావు, కైనీలు మానేసావు, నీకు నిత్య జీవం ఉంది. ఏంటి నిత్య జీవం ఉందంటే, నమ్మకుండా ఆడు మానేశాడు, నమ్మిన నువ్వు మానేసావు, మీ ఇద్దరి మధ్యన ఒకటి ఉంది. ఏంటి ఒకటంటే, యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించకపోవడం. ఆయన అంగీకరించిన నీవు నిత్య జీవానికి, అంగీకరించలేని వాడు నిత్య నరకానికి. ఈ జీవము తన కుమారుని యందు ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించేవాడు. చాలా జాగ్రత్త వినడమ్మా. మనకు నిత్య జీవం ఉన్నది. ఆ నిత్య జీవం ఎవరి యందు ఉంది? దేవుని కుమారుని అంగీకరించేవాడు నిత్య జీవం గలవాడు, దేవుని కుమారుని అంగీకరించలేని వాడు. అంతే, తీర్పు అయిపోయింది. అక్కడా కాదు, ఇక్కడే అయిపోయింది తీర్పు. మళ్ళీ చదువు మాట. దేవుడు మనకి నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఎక్కడ? మొదటి యోహాను రాసిన పత్రిక 5:9 ఉంటుందన్నమాట. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు,
జీవము లేనివాడై ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అలాగని చెప్పి యేసు ప్రభువుని తన కుమారుని మనం రక్షకుడిగా అంగీకరించి నీ ఇష్టం వచ్చిన క్రియలు నువ్వు చేస్తే మళ్ళీ నీకు నిత్య జీవం లేదు. అర్థమైందా? అంటే యేసు ప్రభువుని అంగీకరిస్తే నిత్య జీవం అండి, అంగీకరించకపోతే నరకం ఏంటండి అని అనుకోవచ్చు. అది కాదు. యేసు ప్రభువుని అంగీకరించి ఆయన క్రియలను నువ్వు చెయ్యాలి. ఆయన క్రియలను మనం చెయ్యాలి. ఆయన క్రియలను మనం చేయకుండా యేసుప్రభు నమ్మి మందు తాగినాడు మందు తాగి, సిగరెట్లు కాల్చినాడు సిగరెట్లు కాల్చి, కైనీళ్ళు నవ్వినాడు కైనీళ్ళు నవ్వి, పానిపరాకలు నవ్వినాడు పానిపరాకలు నవ్వి, అబద్ధాలు మోసాలు ఇందాక చూసాం కదా, శరీర క్రియలన్నింటిలో నువ్వు చేసావు అనుకో, నువ్వు యేసుప్రభు నమ్మినా ప్రయోజనం లేదు. ఎందుకు? యేసుప్రభుని నమ్మితే నీలో ఏ క్రియలు ఉంటాయి? కిందన సత్క్రియలు ఉంటాయి. ఆ సత్క్రియలు ఉంటేనే నువ్వు దేవుడు రాజు. ఒకవేళ కొంతమంది యేసుప్రభుని నమ్మకుండా ఆ సత్క్రియలన్నీ ఉన్నాయనుకో, వాడికి తెలియకుండా వాడు యేసుప్రభుని నమ్మిన వాడు మళ్ళీ నిత్య జీవానికి వెళ్ళిపోతాడు. దేవుడికి మహిమ కలుగును గాక. యేసుప్రభుని అంటే రక్షకుడిగా నమ్మలేదు, కానీ ఆయన చెప్పిన ప్రతి పని కూడా ఆడు చేశాడు. ప్రతి పని కూడా ఆయన చేశాడు కాబట్టి బలాదాసుడా రా. వీడు చేస్తానని వెళ్ళాడు పొలానికి, వీడు చేయలేడు. నా మాట విన్నాడు, చేస్తానని వెళ్ళాడు కానీ వీడు చేయలేదు. నువ్వు చేయనని వెళ్ళావు, నా మాట వినలేదు, నేను చేయనా అని నువ్వు వెళ్ళావు కానీ నువ్వు చేసావు. అర్థమవుతుందా? వీడేం చెప్పాడు? చేస్తానన్నాడు, చేశాడా? చేయలేదు. వీడేం చెప్పాడు? నేను చేయనా. నీ మాటలు నేను చెప్పావు, నేనేనా నీ మాటలు ఆడికి చెప్పుకో, ఆడిన్నాడు కదా, ఆడు చెప్పుకో, ఆడు చేసుకుంటాడులే అన్నాడు. చేస్తానన్నాడు చేయలేదు, చేయనన్నాడు చేశాడు. చూసావా? అంటే యేసుప్రభుని నమ్మి కూడా నరకానికి పోయేది ఇది. చేస్తానని చెప్పి చేయలేనాడు, నరకానికి పోయాడు. యేసుప్రభుని నమ్మాడు. వీడు యేసుప్రభుని నమ్మలేదు, ఆయన మాట వినలేదు, కానీ చేశాడు. ఆయన ఏమైతే చెప్పాడో అవన్నీ చేశాడు. ఏంటి? ఆకలి గొన్నోడికి ఆహారం పెట్టాడు, దిగంబరికి బట్టలు ఇచ్చాడు, శత్రువుని ప్రేమించాడు, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించన్నాడు, సర్వంగ హోమముల కంటే ఆజ్ఞలన్నింటినీ పాటించాడు. ఇప్పుడు ఈడెక్కడ పోయాడు? చేస్తానన్నాడు, నరకానికి పోయాడు. చేయనన్నాడు, ఎక్కడ పోయాడు? పరలోకానికి పోయాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్ర. వచ్చే వారం కంటిన్యూషన్ చేసుకుందాం. మన గురి నిత్య జీవం. ఆ గురి దగ్గరికి పరిగెట్టాలంటే ఆయన కొన్ని మాటలు చెప్పాడు. ఆ మాటలు నీ జీవితంలో చేయగలిగినప్పుడే. యేసుప్రభు నమ్మినంత మాత్రాన నువ్వు నిత్య జీవానికి రావు, కానీ ఆయన చెప్పాడు కదా. అయితే నీకు కలిగిందంతా తీసుకెళ్ళి ఏం చేయమన్నాడు? అమ్మేసి ఎవరికి ఇమ్మన్నాడు? పేదరికి ఇమ్మన్నాడు. ఇచ్చాడా? ఇవ్వలేదు. సూది బేసములోంచి ఒంటి దూరుడు సులభమే, కానీ ధనవంతుడి పరలోక రాజ్యములోనికి వచ్చుట. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదములకి కారణభూతుడా, నీ ఏకైక కుమారుడు, మా ఏకైక రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన నామములో మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, క్రీస్తు యేసునందు దేవుడిచ్చు బహుమానమున కొరకు గురి వద్దకే పరిగెడుచున్నాను. ఆ గురేటి? నిత్య జీవం. ఎందరికో లేని ధన్యత ఆయన ఇస్తానికి సిద్ధపడి ఉన్నాడు, కానీ తీసుకోవడానికి నువ్వు సిద్ధపడి ఉన్నావా? అది తీసుకోవాలంటే నీలో కొన్ని క్వాలిటీస్ ఉండాలి, కొన్ని అర్హతలు ఉండాలి. లోకానుసారమైన ఉద్యోగానికి వెళ్తేనే నీకు అర్హతలు ఉందో లేదో చేస్తూ ఉంటారు. మరి నిత్య జీవనానికి వెళ్ళాలంటే నీకు కొన్ని అర్హతలు ఉండాలి. అర్హతలు ఏంటి? ఆకలి కొన్నవానికి ఆహారం పెట్టాలి, వస్త్రహీనుడికి బట్టలు ఇవ్వాలి, ఎవడైనా ఆపదలు ఉంటే వాడిని ఆదుకోవాలి, ఎవడైనా రోగి ఉంటే వాడికి సహాయం చేయాలి, నిన్ను వల్ల నీ తోటి సహోదరుని ప్రేమించాలి, నీ శత్రువుని నువ్వు ప్రేమించాలి, నీ శత్రువు కొరకు నువ్వు ప్రార్థన చెయ్యాలి, నీ రక్త సంబంధికులు నువ్వు మొక్కం తిప్పకూడదు. నీ రక్త సంబంధికులకు నువ్వు ముఖము తిప్పింపకూడదు. ఆయనకి రావాల్సిన మహిమ ఆయనకే చెందించాలి, ఇతరులకు చెందించకూడదు. ఇలాంటి క్వాలిటీస్ ఉన్నాడు తప్పనిసరిగా నిత్య జీవానికి వారసుడై ఉంటాడని సెలవిచ్చావు. అందును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ ఆత్మతో నింపండి, ఆత్మకార్యము జరిగించండి. ఈ మాటలు విని విడిచిపెట్టిన వారుగా కాకుండా దేవుని పని నిమిత్తం, సువార్త పని నిమిత్తం ఎవరు అశ్రద్ధ చేయకుండా, ఇగో 13వ తారీఖున మనం సువార్తకి వెళ్ళవలసి ఉన్నది, అన్నీ సిద్ధపాటు ఉన్నాయా లేదా అనేది ఆ రోజుకి చూసుకోవడం కాకుండా
లోకానుసరమైన పనుల్లోనే ఒకరోజు ముందే సిద్ధపాటు కలిగినప్పుడు పరలోకానుసరమైన సువార్త నిమిత్తము ముందుగానే అన్ని సిద్ధపాటు కలిగి ఉండేటట్లుగా సహాయం చేయండి. ఈ సంఘములో ఉన్నవారికి అట్టి జ్ఞానమును దయచేయమని, నీ కృపా కనికరి వీరికి తోడుగా ఉంచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.